ఏపీకి ప్రత్యేక హోదా చర్చను అడ్డుకునే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా లోక్సభను నిరవధికంగా వాయిదా వేసింది. షెడ్యూల్ కంటే 2 రోజుల ముందుగానే లోక్సభను వాయిదా వేశారు. రేపు రాజ్యసభ కూడా వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ నెల 13న కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు చర్చకు రాకుండా పోతుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ విభజన చట్టానికి సవరణ బిల్లు ప్రవేశపెట్టింది కాంగ్రెస్. టీడీపీ కూడా ప్రైవేట్ మెంబర్స్ బిల్లుకు మద్దతిస్తామని ప్రకటించింది. దీంతో కేంద్రం డిఫెన్స్ లో పడింది. రాజ్యసభలో ప్రభుత్వానికి బలం లేకపోవడంతో వ్యూహాత్మకంగా వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ బిల్లు కోసం కాంగ్రెస్ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు, ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకుంటోంది. ఆ పార్టీ ఎంపీలకు విప్ కూడా జారీ చేసింది. అయితే కాంగ్రెస్ వ్యూహానికి ఎన్డీఏ ప్రతి వ్యూహం అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా చర్చను అడ్డుకునే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా లోక్సభను నిరవధికంగా వాయిదా వేసింది. షెడ్యూల్ కంటే 2 రోజుల ముందుగానే లోక్సభను వాయిదా వేశారు. రేపు రాజ్యసభ కూడా వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ నెల 13న కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు చర్చకు రాకుండా పోతుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ విభజన చట్టానికి సవరణ బిల్లు ప్రవేశపెట్టింది కాంగ్రెస్. టీడీపీ కూడా ప్రైవేట్ మెంబర్స్ బిల్లుకు మద్దతిస్తామని ప్రకటించింది. దీంతో కేంద్రం డిఫెన్స్ లో పడింది. రాజ్యసభలో ప్రభుత్వానికి బలం లేకపోవడంతో వ్యూహాత్మకంగా వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ బిల్లు కోసం కాంగ్రెస్ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు, ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకుంటోంది. ఆ పార్టీ ఎంపీలకు విప్ కూడా జారీ చేసింది. అయితే కాంగ్రెస్ వ్యూహానికి ఎన్డీఏ ప్రతి వ్యూహం అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ప్రస్తుతం మనం చూస్తున్నాం 2 రోజుల ముందుగానే లోక్సభ నిరవధికంగా వాయిదా పడింది. మొత్తానికి ఈ ప్రతి వ్యూహాలను ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఈ రాష్ట్రానికి ఏపీకి ప్రత్యేక హోదాకు సంబంధించి కేపీ రామచంద్రరావు ఇచ్చిన ప్రైవేట్ బిల్లు కీలకంగా మారింది. తప్పనిసరిగా దాన్ని చర్చకు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎత్తులకు ప్రయత్నాలు వేస్తుందని ఊహిస్తూ వచ్చాం. అనుకున్న విధంగానే పార్లమెంట్ నిరవధికంగా వాయిదా వేయడానికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే రేపు రాజ్యసభను కూడా నిరవధికంగా వాయిదా వేయడానికి
ప్రభుత్వం సిద్ధమైందన్న వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఈ ప్రైవేటు బిల్లుకు సంబంధించి టీడీపీ సానుకూలంగా స్పందించడానికి సిద్ధంగా ఉంది. అయితే బీజేపీ దీని మీద ఎటు తెలుసుకున్న పరిస్థితిలో ఉంది. ఇప్పటికే ప్రత్యేక హోదాకు సంబంధించి ఇవ్వలేము, దాని 14వ ఆర్థిక సంఘం దానికి అనుమతించట్లేదని చెప్పి ఇరకాటంలో పడిన బీజేపీ ఇప్పుడు ఈ ప్రైవేట్ బిల్లుకు మద్దతు ఇవ్వకుండా తప్పించుకున్న పరిస్థితి ఉంటే, ఇప్పటి వరకు కాంగ్రెస్ మీద ఏదైతే బీజేపీ ఆరోపణ చేస్తా ఉందో ఈ విభజన చట్టంలో ప్రత్యేక హోదా అనే అంశాన్ని చేర్చలేదు, పెట్టలేదు కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాము, దాని మీద నిర్ణయం తీసుకోలేకపోతున్నాము అని దాటా వేస్తున్నారో దానికి ఇప్పుడు ఖచ్చితంగా కూడా బీజేపీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కేవీపీ ఈ ప్రైవేట్ బిల్లు మీద కనుక చర్చకు వచ్చి దాని మీద ఓటింగ్ జరిగితే దాని నుంచి తప్పించుకోవడానికి ఈ విధంగా బీజేపీ అర్ధాంతరంగా ఈ పార్లమెంట్ ను లోక్సభను వాయిదా వేయడానికి, అలాగే దాంతో పాటు రాజ్యసభను కూడా నిరోధకంగా వాయిదా వేయడానికి సిద్ధమైనట్టుగా సమాచారం అందుతా ఉంది. కాంగ్రెస్ ఈ బిల్లు చర్చకు వెళ్తుంది, దీని మీద ఓటింగ్ జరుగుతుందని గట్టి ఆశతో ఉంది. ఇప్పటికే టీడీపీ వైపు నుంచి కూడా సానుకూలమైన సంకేతాలు వచ్చాయి. దీనికి సంబంధించి మద్దతు ఇవ్వాలని మిగతా పార్టీలు కూడా కాంగ్రెస్ నేతలు ఏకం చేస్తున్నారు. బీఎస్పీ లాంటి ఈ రాజ్యసభలో బలం ఉన్న బీఎస్పీ తదితర పార్టీలు కూడా కాంగ్రెస్ పెట్టిన ఈ ప్రైవేట్ బిల్లుకు మద్దతు ఇవ్వడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో పరిస్థితిని ప్రమాదకరంగా మారుతుందని ఊహించిన బీజేపీ ఈ నిరవధిక వాయిదా అనే ఎత్తుగడను తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. దానికోసమే ఈ రోజు వ్యూహాత్మకంగా లోక్సభను నిరవధికంగా వాయిదా వేసి రేపు పార్లమెంట్ ను కూడా వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ నేతలు దీని మీద తీవ్రంగా మండిపడుతున్నారు. బీజేపీ ఈ బండారం బయటపడిపోయింది. బీజేపీ ఏం చెప్పాలనుకుంటుందో, ఏపీ విషయంలో ఏం చేయాలనుకుంటుందో మరొకసారి రుజువైంది. ఈ లోక్సభ సమావేశాల్లో ఏపీ విషయంలో ఎలాంటి వైఖరిని తీసుకుందో, టీడీపీ దానికి మద్దతిస్తున్న టీడీపీ ఎలా వ్యవహరిస్తున్న అనే విషయాన్ని ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకున్నారు. కాబట్టి దీని మీద మరింత పోరాటం చేసి ప్రజల్లోకి వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. భోగి చంద్రశేఖర్, షెడ్యూల్ కంటే 2 రోజులు ముందుగానే లోక్సభ నిరోధకంగా వాయిదా పడింది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో బీజేపీ పూర్తి స్థాయిలో డిఫెన్స్ లో పడిందని భావించొచ్చా? ఖచ్చితంగా ఏపీ విషయంలో, ఏపీ ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ సమాధానం చెప్పుకోలేని పరిస్థితికి అయితే చేరిపోయింది. మొన్నటికి మొన్న ఈ విషయంలోనే పార్లమెంట్ సాక్షిగా ఏదైతే ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారో కేంద్ర హోంశాఖ తరఫున కేంద్ర మంత్రులందరూ కూడా ఆ విషయంలోనే బీజేపీ తీవ్రంగా మైనస్ లో పడింది, ఇబ్బందులు పడింది. బీజేపీ రాష్ట్ర నేతలు తలెత్తుకునే పరిస్థితులు ఏర్పడ్డారు. ముఖ్యంగా వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళు ఈ అంశం విభజన చట్టం అమల్లోకి రావడానికి ముందు లోక్సభలో జరిగిన చర్చలో కానీ, రాజ్యసభలో జరిగిన చర్చలో కానీ బీజేపీ నేతలు పదే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, అది 10 ఏళ్ల పాటు కావాలంటూ నిలదీశారు. అయితే బీజేపీ అధికారంలోకి వస్తే ఈ ప్రత్యేక హోదాతో పాటు ఏపీని సంపూర్ణంగా ఆదుకుంటామంటూ మోడీతో సహా మిగతా నాయకులందరూ కూడా వాగ్దానాలు చేసి హామీలు ఇచ్చిన పరిస్థితి ఆ పార్టీ మేనిఫెస్టోలో కూడా విషయాన్ని పెట్టిన పరిస్థితి అయితే చూశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకసారిగా బీజేపీ చేతులెత్తేయడంతో ఏపీలో ప్రజలు ఆగ్రహాలకు గురవుతున్నారు. ఇప్పుడు రేపు కనుక ఈ బిల్లుకు సంబంధించి ప్రైవేట్ బిల్లు మీద ఓటింగ్ వెళ్ళినప్పుడు బీజేపీ తన వైఖరిని వెల్లడించాల్సి ఉంటుంది, బీజేపీ మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇవ్వలేని పరిస్థితిలో ఆ పార్టీ రికార్డులో పడుతుంది. కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి ఈ ఎత్తుగడ వేసినట్టుగా కాంగ్రెస్ నాయకులు భావిస్తా ఉన్నారు. భోగి, థ్యాంక్ యూ.